ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కూడా అంతవరకు ఐగుప్తులో వాళ్ళు పడ్డ కష్టాన్ని దేవుడు చూసి విడుదలిస్తే అవన్నీ మర్చిపోయి ఈరోజు దేనికోసం బాధపడుతున్నారంటే మాంసము లేదని బాధపడుతున్నారు. ఈరోజు దేవుడి పిల్లలు చాలా మంది ఇలాగే ఉన్నారండి. ఏమండి, మన జీవితంలో ప్రభువుని నమ్మిన నాటి నుండి ఈ నాటి వరకు ఎన్ని అద్భుతాలు దేవుడు చేశాడు, ఎంత గొప్ప కృపను ఇచ్చాడు, అవన్నీ మర్చిపోయి ఈ రోజు ఉన్నటువంటి కష్టాన్ని చూసుకొని ఇదెందుకు నాకు వచ్చింది, ఈ బాధ ఎందుకు నాకు వచ్చింది, ఈ కష్టం ఎందుకు నాకు వచ్చింది, ఇదెందుకు నా జీవితంలో నేను అనుకునే జరగట్లేదు, అందుకు నేను దేవుని సన్నిధికి రాను, ప్రార్థన చేసుకోను, మానేస్తాను అని ఈ రోజు ఉన్నటువంటి సమస్యను బట్టి మనం దేవునికి దూరం అయిపోతూ ఉన్నాం. నిర్లక్ష్య స్వభావం కలిగి జీవిస్తూ ఉన్నాం. ఇంతకాలము చూసిన దేవుని కార్యాలన్నీ ఏమైపోయినాయి అంటే అన్ని మర్చిపోయాం. ఈరోజు ఉన్న సమస్యనే మనం చూస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు కూడా అదే, ఎంతో గొప్ప కృప చూపాడు, మన నుంచి నీళ్ళిచ్చారు, దేవుడు ఆకాశం నుంచి ఆహారం కురిపించాడు, శత్రువుల మీద జయమిచ్చాడు, ఎన్నో అద్భుతాలు ఐగుప్తులో ఆ ప్రజల పక్షంగా అద్భుతాలు చేసి ఆ భయంకరమైనటువంటి ఫరో చేతుల నుంచి బయటకు తీసుకొచ్చాడు. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు దేనికోసం బాధపడుతున్నారంటే దేవుని నిర్లక్ష్యపరిచి మాంసము లేదని బాధపడుతున్నారు. ఈరోజు చాలా మంది దేవుని విషయంలో ఇలాగే ఉన్నారు. నిర్లక్ష్య స్వభావం. మనం ఎప్పుడు దేవుణ్ణి నిర్లక్ష్య పరచుకోవాలి. ఏ విషయంలోనండి మనం ఎప్పుడు కూడా దేవునికి విధేయత చూపాలి, మనం ఎప్పుడు దేవునికి కృతజ్ఞత చూపాలి. ఏ పరిస్థితుల్లో కూడా దేవుణ్ణి మనము నిర్లక్ష్యపరచకూడదు, విడిచిపెట్టకూడదు. అపోస్తలుడైన పౌలు గారు అంటారు, రోమిలికి రాసిన పత్రికలో 8:35 రాయబడుతుంది, క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడు ఎవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైన, ఖడ్గమైనను మనలను ఎడబాపునా. ఎంత గొప్ప భక్తుడండి ఆయన. ఈరోజు చాలా మందికి భక్తి లేదు, స్వార్థపూరితమైన భక్తి. దేవుడు ఏదైనా చేస్తే దేవుని దగ్గరికి వెళ్తాను, లేకపోతే నాకు దేవుడు అవసరం లేదు. అది కాదండి, దేవుడు మనల్ని పుట్టించాడు, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు. ఈరోజు మనం సజీవులుగా ఉన్నామంటే అది ఎవరి వల్ల? దేవుడి వల్ల కాదండి. ఏమండి, దేవుడి వల్లే. ఎంతో మంది బలవంతులు, ఎంతో మంది ధనవంతులు ఈరోజు లేరు, కానీ నీవు నేను సజీవులుగా ఉన్నామంటే దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనల్ని జీవింపజేస్తున్నాడు. సజీవులే కదా ఆయనను స్తుతిస్తారు. ఇంతకన్నా గొప్ప కార్యం ఏం కావాలండి? ఈరోజు ఏదో లేదు, ఏదో చేయలేదు, ఏదో అవ్వలేదు, ఏదో కష్టం ఉందని బాధపడుతున్నాం, కానీ ఈరోజు నేను బతుకున్నానే, ఇది దేవుడి వల్ల కదా అని దేవుని స్తుతించే అటువంటి నిజమైన భక్తులు ఈరోజు ఉన్నారా?